మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మంత్రము, యంత్రము, తంత్రం, వాస్తు, జ్యోతిష్యం, రత్నాలు, రుద్రాక్ష అన్నీ కూడా మానవ జీవితంలో గ్రహస్థితుల్ని ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఒకప్పుడు దీన్ని మూఢనమ్మకం అని కొట్టేశారు. మనం శంకర్లో పోస్తే గానీ తీర్థం అనం కదా. ఇప్పుడు సైంటిస్టులు విదేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ప్రయోగాలు జరిగి హైందవ ధర్మము అందులో చెప్తున్న ప్రతి అంశము నిజమే అని ప్రూవ్ అవుతూ వస్తుంది. ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సాక్షాత్తు శివంశగా మనం భావించే రుద్రాక్ష గురించి. అటువంటి ఒక రుద్రాక్ష ఉంటేనే విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. 1,00,000 రుద్రాక్షలకి ఒకేసారి పూజ జరిగితే అసలు దాని విశేషం ఏంటి, దాని వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాలు ఏంటి, ఈ అంశాన్ని మనకు వివరించడానికి సాక్షాత్తు ఆ పూజ చేస్తున్నటువంటి నిర్వాహకులు, గౌరవనీయులు, పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ దత్తాత్రేయ శర్మ గారు, మంత్రశాస్త్ర కోవిదులు. ఆయనే మనతో ఉన్నారు, మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, 1,00,000 రుద్రాక్షలకు ఒక మహాక్షేత్రంలో, అది కూడా సాక్షాత్తు సూర్యులు చంద్రులు తపస్సు చేసినటువంటి క్షేత్రంలో వెలిసిన శివలింగం మీద చేయబోతున్నారు. అంతకన్నా గొప్ప అదృష్టం భక్తులకు ఉండదు అసలు. ఈ పూజలో భాగంగా వచ్చే రుద్రాక్ష వల్ల చాలా మంది ఇప్పుడు డబ్బు ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం. గురువు గారు, ఐశ్వర్యపరంగా, సంపద పరంగా లోటులో ఉన్న వాళ్ళకి ఈ రుద్రాక్ష పూజ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అమ్మా, ధనం ఇందాక మనం చెప్పుకున్నాం, అష్టైశ్వర్యాలు. ధనం ఒక్కటే ఐశ్వర్యం కాదు. వాస్తవంగా మానసిక ప్రశాంతత, ఎవరైతే కంటి నిండా నిద్రపోతారో, కడుపు నిండా భోజనం చేస్తారో, ఏ లోటు లేకుండా ప్రశాంతంగా ఆ రోజు గడుస్తుందో వాడు ఐశ్వర్యవంతుడు. అయితే ఈ 1,00,000 రుద్రాక్షల పూజ వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ముందుగా ఎందుకు, కొంతమంది నన్ను 2-3 అడిగారు, మీరు ఇన్ని శివాలయాలు ఉన్నాయి కదా, మీరు అక్కడ ఎందుకు చేస్తున్నారని అడిగారు. ఎందుకు అంటే అక్కడ చేయడానికి గల కారణం కూడా ఏంటయ్యా అంటే అమ్మ, అక్కడ చంద్రుడి యొక్క శక్తి కూడా ఉంది. మనస్కారకుడు చంద్రుడు మనఃకారకుడు. మానసిక ప్రశాంతత లభించాలి అంటే చంద్రుడి యొక్క ఆరాధన చెయ్యాలి. రోజు సాయంత్రం పూట, మామూలుగా ప్రతిరోజు సాయంత్రం పూట పని చేసుకుని ఇంటికి వచ్చి స్నానం చేసి ఒక 10 నిమిషాలు చంద్రుడిని చూడడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కానీ ఇది కలియుగ ప్రభావం చేత మనం ఏం చేసినా సరే ఆ మానసిక ప్రశాంతత లభించదు. కాబట్టి భగవదారాధనే మూలం, మనకి ప్రామాణికం. ఈ చంద్రుడి యొక్క శక్తి ఉన్నటువంటి ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, మెంటల్ టెన్షన్లు పోతాయి. ముందుగా ప్రధానంగా మనకు కావాల్సింది మానసిక ప్రశాంతత. ఓ సమస్య ఉందనుకోని ముందు మెంటల్ టెన్షన్ లేకుండా ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ఇస్తాడు మనకి. కాబట్టి ఆ మెంటల్ టెన్షన్లు తొలగిపోతాయి. ఎందుకు అయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం శుద్ధ స్ఫటిక లింగం, చంద్రుడి యొక్క శక్తితో ఉంటుంది. ఆ శివలింగం యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ప్రపంచంలో మొత్తం కలిపి ఒక 10-15 శివలింగాల కన్నా ఎక్కువ లేదు. ఆ మెటీరియల్ మీకు ఎక్కడ దొరకదు. అది కేవలం చంద్రుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి దేవాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. శుద్ధ స్ఫటికం అన్నమాట. అమావాస్య అప్పుడు చంద్రుడి యొక్క శక్తి ఎలా ఉంటుందయ్యా అంటే, అమావాస్యకి చంద్రుడు కళ తగ్గుతుంది. అలాగే ఈ దేవాలయంలో కూడా ఆ కొద్దిగా నలుపు రంగులోకి వస్తుంది. శివలింగం తెల్లగా ఉంటుంది, నలుపు రంగులోకి వస్తుంది. పౌర్ణమి వచ్చినప్పుడు కొద్దిగా బ్రైట్ గా కనపడుతుంది చంద్రుడి యొక్క శక్తి. ఆ చంద్రుడి యొక్క శక్తికి, చంద్రుడికి అధిష్టాన దేవత ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల చంద్రుడి యొక్క ప్రభావం మన మీద, చెడు ప్రభావం తొలగిపోయి మెంటల్ టెన్షన్స్ పోతాయి. ముందు ఆ మెంటల్ టెన్షన్స్ పోతే దేన్నైనా జయించవచ్చు. కాబట్టి అటువంటి ప్రభావం, మానసిక ప్రశాంతత అందరికీ కలగాలనే సంకల్పంతో ప్రధానంగా ఆ యొక్క క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అక్కడ గుడి వైశిష్టం గురించి చెప్తున్నప్పుడు సూర్య చంద్రులు సర్పరాజు, అవునమ్మా, ముగ్గురు అన్నారు కనుక అటు సూర్యుడు ఆరోగ్యకారకుడు, నాగసర్ప దోషాలున్నా, కుజ దోషాలున్నా, ఇటు సర్పం అంటే ఏ సమస్య ఉన్న వాళ్ళకైనా, ఏ సమస్య ఉన్న వాళ్ళకైనా సరే. అందుకే చెప్పాను కదా, సూర్యుడు అంటే ఆరోగ్యం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేర్చుడు. అంతేకాకుండా సూర్యుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుతాడు, ఆత్మస్థైర్యాన్ని, డిప్రెషన్ ఉండకుండా చేస్తాడు. నేను ఏ పనైనా సాధించగలను అంటే తన మీద తనకి నమ్మకం కావాలి. ఆ నమ్మకాన్ని కూడా పెంచగలిగేటటువంటి వాడు సూర్యుడు. అటువంటి సూర్యుడు యొక్క శక్తి ఉంది అక్కడ. తర్వాత సర్పరాజు, వాసుకేనేని సర్పరాజు. ఈ కాలంలో కాల సర్పదోషాలు, సర్పశాపాలు. ఈ సర్పదోషాల వల్ల ఏమవుతుంది? డెవలపింగ్ లేకపోవడం, ఎంత సంపాదించినా సరే అక్కడికక్కడికి సరిపోవటం, అభివృద్ధి అనేది లేకపోవటం, ఒక మెట్టు ఎక్కుదాం అంటే ఏదో సమస్య, దానివల్ల జీవితంలో అభివృద్ధి లేకపోవటం ఒకటి, సంతానం లేకపోవటం ఒకటి, దాంపత్యంలో అన్యోన్యత లేకపోవటం ఒకటి. ఇలాంటివన్నీ కూడా సర్పముల యొక్క సర్ప దోషాల వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఆరాధన చేయడం వల్ల
ఇవన్నీ కూడా నివారణ అవుతాయి. దాంపత్య సమస్యలు కానివ్వండి, అలాగే జీవితంలో అభివృద్ధి కలగాలి అంటే భగవంతుని ఆరాధించడం వల్ల అభివృద్ధి కలుగుతుంది, సంతాన దోషాలు పోతాయి, దాంపత్య సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా అక్కడ బాగా ఉపయోగం ఉంటుంది. అది అదృష్టం ఉంటే తప్ప ఈ పూజకు రాలేరు. ఆ ముఖ్యంగా ఆ శివలింగ దర్శనం కాదు అని మీరు అన్నారు. ఇప్పుడున్న టైంలో ఏ అయితే జాబులు పోతున్నాయి, పాపం సాఫ్ట్వేర్ సెక్టర్ అంతా టెన్షన్ లో ఉన్నారు, ఎప్పుడు ఏ ఉద్యోగం పోయేది తెలియదు. అటువంటి ఉద్యోగస్తులకి, తర్వాత ఆర్థికంగా ఉద్యోగస్తులు ఎక్కువ లేకుంటే బిజినెస్లు కూడా నడవవు. ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్ కదా. ఈ పూజ వల్ల వాళ్ళకి ఉపయోగం ఎలా ఉంది అంటే ఏంటమ్మా, మనం ఇప్పుడు చెప్పుకున్నాం అభివృద్ధి కలుగుతుంది అని చెప్పుకున్నాం. అభివృద్ధి అంటే జీవితంలో ఉద్యోగం చేయనివ్వండి, వ్యాపారం చేయనివ్వండి, లేదా వృత్తి చేయనివ్వండి, దేంట్లో అయినా సరే వారి వారి యొక్క జాతక ప్రభావాల చేత, వారి వారి యొక్క గ్రహస్థితి ప్రభావాల చేత, వారి వారి యొక్క కర్మ ప్రభావాల చేత అభివృద్ధి లేకపోవటం, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవటం, అలాగే వ్యాపారంలో డెవలపింగ్ లేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆరాధన చేయడం వల్ల, ఈ స్వామివారిని దర్శించటం వల్ల, ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకునే వీలు లేకపోవచ్చు గాక, ఈ పూజలో రిజిస్టర్ చేసుకుని పాల్గొన్న తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం వారిపైన తప్పనిసరిగా ఉంటుంది. జీవితంలో ఖచ్చితంగా ఈ పూజలో పాల్గొన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మెట్టు ఎక్కుతారు ఖచ్చితంగా. తదుపరి ఎప్పుడైనా సరే వచ్చి ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల వారికి శుభాలు కలుగుతాయి. శివారాధన అంటే చాలా మంది మార్కండేయుడు లాగా నిత్య ఆయుష్ కోసం అనుకుంటారు, కానీ అసలు డబ్బు కోసమే ఎక్కువగా శివారాధన శ్రేష్టం. ఆయనని ఆరాధిస్తే డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అంటారు. ఇక్కడ 1,00,000 రుద్రాక్షలతో ఒకేసారి పూజ జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం ఎలా ఉండబోతుంది? అమ్మా, పరమేశ్వరుడు కుబేరుడికి ధనాన్ని ఇచ్చి నవనిధులకి అధిపతి చేసినటువంటి వాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి దేనికి లోటు ఉండదు. ప్రధానంగా ధనానికి కానివ్వండి, ధాన్యానికి కానివ్వండి, దేనికి లోటు ఉండదు. పరమేశ్వర ఆరాధన చేసేటటువంటి వారిలో మనకి ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. మనం చూస్తూనే ఉంటాం. శివరాత్రి అప్పుడు కానివ్వండి, కార్తీక మాసం అప్పుడు వారు ప్రత్యేకంగా, ఇప్పుడు సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు, అవును, వాస్తవంగా వారు శివారాధన చేస్తారు. ఆ సాక్షాత్తు ఆయనకి అపర రావణ బ్రహ్మ అని పేరు సుబ్బరామరెడ్డి గారికి. అంటే ఆయన శివారాధన అంత స్థాయిలో చేస్తారు. వారు ఎంత పేరు ప్రఖ్యాతులు పొందారు అంటే మనకు తెలిసి ఒకళ్ళిద్దరు ఉన్నారు, కానీ తెలియక చాలామంది ఉన్నారు. ఎవరైతే పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో వారికి ఐశ్వర్యం కలుగుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే అమ్మ, స్వార్థం లేనటువంటి వాడే పక్కవాడికి పంచిపెట్టగలడు. పరమేశ్వరుడికి ఏ స్వార్థం ఉండదు. భోళాశంకరుడు, ఆయన భోళాశంకరుడు కాబట్టి ఎవరు ఏది కోరితే అది ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల ధర్మబద్ధమైన కోరిక, తనను తాను బాగుపరుచుకోవడం కోసం ఏది కోరినా పరమేశ్వరుడు ఇస్తాడు. పక్కని వాడిని నాశనం చెయ్యాలంటే మాత్రం అసలు ఇవ్వడు అనమాట. కాబట్టి తనను తాను బాగు చేసుకోవడం, అయ్యా నేను నా కుటుంబం వృద్ధిలోకి రావాలి, ఐశ్వర్యం ప్రసాదించు, దానా తీసుకో అని ఇచ్చేస్తాడు. అలాగే ఎదుటివాడు నాశనం అవ్వాలి కోరుకుంటే మాత్రం నీ జన్మలో నువ్వు ఇంకో 10 జన్మలు ఎత్తినా సరే పరమేశ్వరుడు నీ వంక కూడా చూడడు. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే సర్వోత్కృష్టమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. ఎన్ని జన్మలకి? 7 జన్మ 7 జన్మలకి కూడా తరిగిపోయినటువంటి ఐశ్వర్యం. వాడు జన్మ జన్మాంతరాలను కూడా ఏం చెప్తారు? త్రిదలంత్రి గుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. పాపం నశిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది. ఏం చెయ్యాలి? ఒక్క బిల్వదలను తీసుకుని కళ్ళగద్దుకుని శివలింగం మీద పెడితే 3 జన్మల నాటి పాపం పోతుంది. అలాంటిది ఇన్ని రుద్రాక్షల పూజ చేస్తే ఎన్ని జన్మల నాటి పాపం పోతుంది? ఎన్ని జన్మల కృతమైనటువంటి పాపం కూడా తొలగిపోయి భవిష్యత్తులో అన్ని జన్మలకే ఐశ్వర్యవంతులు అవుతాడు. ఆ కారణం మనం 1,00,000 రుద్రాక్షలు పూజ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.